అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చింది. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ ఫర్ ఏ ఫీచర్ ఫిల్మ్ అంటున్నారు, ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. సో వీఆర్ లుకింగ్ ఫర్ యాక్టర్స్ ఫర్ ప్రామినెంట్ రోల్స్. మేల్ కావాలంట, ఫీమేల్ కావాలంట, చిల్డ్రన్ కావాలంట, అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా కావాలంట. సో కైండ్లీ సెండ్ యువర్ ఫొటోస్ అండ్ 1 minute వీడియో విత్ బయోడేటా అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో వీడియో ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి సార్, ఇప్పుడు చాలా వరకు సినిమాలు సక్సెస్ అవుతుంటాయి, ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. అందులో ఒక పర్టికులర్ సినిమా ఫెయిల్ అవ్వటానికి పాసిబిలిటీ ఏంటి అని ఆ సినిమా పేరు కూడా ఆయన చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం ఆ సినిమా పేరుని తీసుకుంటాను, అంతే తప్పించి ఆ సినిమా స్థాయిని పెంచాలి తగ్గించాలి అనేది నేను ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ది మీరు ఈ 2.5 years వీడియో సమ్వేర్ అబౌట్ 30 నెలల లో నేను చేసిన సమ్వేర్ అబౌట్ 600+ వీడియోస్లో మీరు చూసినట్లయితే ఎక్కడా కూడా నేను ఏ సినిమాకి సంబంధించిన రివ్యూ కావచ్చు, ఆ సినిమాకి సంబంధించిన పోస్ట్ మార్టం కావచ్చు చేయలేదు నేను. సో నేను ఫర్ ద ఫస్ట్ టైం మీకు అర్థం అవటం కోసం ఈ టాపిక్ని తీసుకుంటున్నాను. కాబట్టి డోంట్ థింక్ ఇన్ అదర్ వే. సో ఆయన అడిగిన సినిమా పేరు ఏంటంటే భారతీయుడు. భారతీయుడు అనేది పార్ట్ 1 అనేది అంత పెద్ద హిట్ అయింది. భారతీయుడు 2 అంత పెద్ద భారతీయుడు 1 అంత పెద్ద సక్సెస్ కాలేకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది? మీరు ఆ సినిమా చూసారా అని అడగడం జరిగిందండి. నేను సినిమా చూశాను. సో నాకు అందులో ఉండే మెయిన్ మైనస్ ఏంటంటేనండి, భారతీయుడు 1 దగ్గరకు వచ్చినప్పటికీ అందులో కూడా కొన్ని ల్యాక్స్ ఉన్నప్పటికీ కూడా సమ్హౌ ఎంటర్టైన్ చేసే విధానంలో చాలా వరకు సక్సెస్ అయ్యారండి డైరెక్టర్ గారు. సో భారతీయుడు దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మధ్య సోకాల్డ్ డైరెక్టర్స్ అందరికీ వస్తున్న ఒక కైండ్ ఆఫ్ జబ్బు అనే నేను అంటాను. ఆ జబ్బు ఏంటి అంటే, వాళ్ళు చేసిన మొత్తం సినిమాని 2 parts కింద డివైడ్ చేసుకోవడం అనమాట. అంటే అది ఎలాగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పేరు చెప్పను కానీ ఒక ప్రముఖ డైరెక్టర్, చాలా కంటే చాలా పెద్ద డైరెక్టర్. ఆయనకి ఉన్న అలవాటు ఏంటంటే 2.5 గంటల సినిమాకి ఆయన 5 గంటలు రష్ తీస్తాడు. 5 గంటల రష్ తీసేసి దాన్ని ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి ఎడిటర్ మీద పడేస్తాడు. ఆ ఎడిటర్ గారు దాన్ని కట్ చేసి లెంత్ లేకుండా నీట్గా ఇది చేసి ఆయనకి 2.5 గంటల సినిమా అని చూపిస్తాడు అనమాట. అందులో ఆయనకి నచ్చిన సినిమాని తీసుకొని ఆయన దాన్ని రిలీజ్ చేస్తాడు. ఆ డైరెక్టర్ గారు మెగా హిట్లు కొట్టేశారు. ఎంత పెద్ద హిట్లు కొట్టారంటే ఒకానొక సందర్భాల్లో ఆయన ఇండస్ట్రీ స్థితిని గతిని కూడా మార్చేశాడు అనమాట. అంటే అంత గొప్ప డైరెక్టర్ ఆయన. సో నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను అంటే, వాళ్ళకి కనీసం ఒక ఎడిటర్లకి ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఏదైతే కట్ చేస్తున్నారో దానికి ఒక వాల్యూ ఇచ్చి తీసేసేవాళ్ళు అన్నమాట. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలాగా పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది అంటే, వీళ్ళు చాలా అద్భుతం చెప్దాం అనుకునే ఒక ఇదిలో ఎడిటర్కి పెద్ద పని ఇవ్వట్లా. అంటే నాకు ఈ సీన్ మొత్తం ఇవ్వు అనే ఒక సందర్భం. ఇప్పుడు భారతీయుడు 2లో మీరు గమనించినట్లయితే కమల్ హాసన్ గారి కొన్ని పోర్షన్స్ ఎలాగ ఉంటాయంటే చాలా లాగీగా ఉంటాయి. అంటే నా పర్సెప్షన్, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే, మనకి ఎవరైనా మంచి చెప్దాం అనుకున్నప్పుడు అది పక్కన చెప్పేసేయాలి, అంతే తప్పించి దాన్ని ఒక్కొక్క సీన్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్పినట్లయితే అది వినటానికి కూడా చాలా అనే టైప్లో ఉంటుంది. అలా కాకుండా జరుగుతున్న బాధలు చెప్తున్నాడు, ఇబ్బందులు చెప్తున్నాడు, నరకం అనిపిస్తున్నాడు, బ్రూటల్గా ఇది చేస్తున్నాడు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో హీరో వచ్చి టక్కన వాళ్ళలో ఒక చేంజ్ తీసుకుని వచ్చాడు. అప్పుడు మనం అడ్మైర్ ఫీల్ అవుతాం. అలా కాకుండా ఒక బాధ చెప్పి దాన్ని హీరో అనేవాడు ఆ బాధ నుండి బయటపడటానికి ఎలాంటి ఇది చేస్తున్నాడు అనేది చెప్తా ఉంటే, అరే అక్కడ జరిగిందో చాలా చిన్న ఇన్సిడెంట్, దానికి హీరో ఇంత ఇది చేస్తున్నాడంటే ఎందుకు ఎంత చెప్తున్నాడు అనేది ఒక ఇదిగా ఉంటుంది. ఇప్పుడు భారతీయుడు 1 దగ్గరకు వచ్చినప్పటికీ ఏంటంటే, కన్న కొడుకైనా కానీ తప్పు చేశాడంటే చంపేస్తాను అనేది భారతీయుడు 1కి. భారతీయుడు 2 దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరెవరైనా కానీ తప్పులు చేస్తున్న టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రీచులు ఇస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు మనకు భారతీయుడు 1 దగ్గరకు వచ్చినప్పటికి ఎలాగుంటుందంటే, నీకు నేను చేసింది పెద్ద తప్ప అండి, మహా అయితే 5 రూపాయలు తప్పు ఒక తప్ప అని అంటాడు. ఇప్పుడు 5 రూపాయలు తప్పు అనేది పెద్ద తప్పు కాదు అనేది నీ పర్సెప్షన్, ఒక 5 పైసలు తప్పు అనేది నీ తప్పు కాదు అనేది ఒక పర్సెప్షన్. అలాంటి 5 పైసలు తప్పుని
కొన్ని వందల మంది చేస్తే, కొన్ని వేల మంది చేస్తే, కొన్ని లక్షల మంది చేస్తే అనేది మీరు గమనించినట్లయితే ఆ చైర్ చుట్టూతో రివాల్వింగ్ అవుతా, అంటే బోర్ కొట్టకుండా రివాల్వింగ్ అవుతా చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పించాడు డైరెక్టర్. సో ఇక్కడికి వచ్చినప్పటికీ బోర్ అనేది ఎక్కువైపోయింది, సీన్స్ అనేవి లెంత్ అయిపోయినాయి. అంటే నేనేమనుకుంటాను అంటే మీరు రెండో పార్ట్లో ఇంకా ఏదో చెప్దాం అనుకుంటున్నారు కాబట్టి ఈ పార్ట్లో సోది చెప్తున్నారా? అలాగైతే మీరు ఈ రెండో పార్ట్ మీకు సక్సెస్ కాలేనప్పుడు థర్డ్ పార్ట్ చూసే అంత ఆడియన్స్ రిటెన్షన్ ఎలాగుంటుంది అనేది నా ఒపీనియన్. కాబట్టి నేను మీ అందరికీ మెయిన్గా చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడైనా మనం ఒక కథ చెప్దాం అనుకున్నప్పుడు ఆ కథలో ఏవైతే మెయిన్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ మెయిన్ ఎలిమెంట్స్ వరకు చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ఆ కథ అనేది సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలా కాకుండా మీరు డ్రాగ్ చేసుకున్నట్లయితే, ఎంత గొప్ప సీన్ అయినా కానీ డ్రాగ్ చేసుకున్నట్లయితే అది బోర్ కొట్టేస్తుంది అనేది నా ఒపీనియన్. సో బోర్ కొట్టించకుండా చెప్పడం అనేది సినిమా. మన అమ్మమ్మ గారు కావచ్చు, మన తాతయ్య గారు కావచ్చు, మనకు అలాంటి కథలు చెప్పారు. మనం ఒకసారి కథను విన్న కథను మరోసారి వినటానికి ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత మనం వినటానికి ఇష్టపడే వాళ్ళం కదే. ఏడు చేపలు కదా 100 సార్లు చెప్పాం, అదొద్దు నాకేదో ఫ్రెష్ కథ చెప్పు అనేవాళ్ళం. సో అలాగే ల్యాగులు లేకుండా కథ చెప్తే సక్సెస్ అవుతుంది అనేది నా ఒపీనియన్. భారతీ 2 దగ్గరికి వచ్చినప్పటికి అదే జరిగింది. కొంచెం బాగా ల్యాగులు ఎక్కువైనాయి అని నాకు అనిపించింది. ల్యాగులు లేకపోయినట్లయితే తప్పకుండా భారతీ 2 కూడా ఎక్స్ట్రాడినరీ, సమ్వేర్ అబౌట్ 3 hours మూవీ. ఆ 3 hours బదులు దాన్ని 2.5 గంటలు ముగించినట్లయితే తప్పకుండా మనకి ఇంకొంచెం చూడాలి అనిపించే ఒక ఎంటర్టైన్మెంట్. ఖచ్చితంగా మంచి సినిమా, కాకపోతే అంత ల్యాగులు లేకుండా చెప్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో నా ఒపీనియన్ తోటి ఎంతమంది ఏకీభవిస్తారు, ఎంతమంది డినై చేస్తారు అనేది ఇట్స్ అప్ టు యూ. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఆల్రెడీ నేను మీకు వీళ్ళ గురించి మొత్తం చెప్పాను కదా. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి 7396414683. ఐ రిపీట్ 7396414683. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీ లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.